హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నా ఆఫ్టర్‌నూన్ టైం నేను నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. మా పెద్దమ్మాయి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, మా ఆయన ఇంకా చేలోకెళ్ళిపోయిన తర్వాత, నా చిన్నమ్మాయితో నేను ఏమేం పనులు చేసుకుంటాను అనేది మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందని మాత్రం కామెంట్‌లో తెలియచేయండి. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్దమ్మాయి అయితే అంగన్వాడీ స్కూలే కదా! నిదానంగా లేచి వెళ్ళిద్దనమాట. 9:30 ఆ టయానికల్లా తనకైతే స్కూల్‌కి పంపిస్తాను. ఇంకా 2 జడలైతే రిబ్బన్‌లతో కంపల్సరీగా రోజు వేస్తాను. ఎప్పుడైనా కుదరనప్పుడు మాత్రం ఇంకొక జుట్టయితే వేసేస్తాను. ఈ చామంతి పూలండి మొన్న నేను పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడు రూ. 30 కని ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను తనకి రోజు వేద్దామని. ఈ కనకాంబరాలు ఏంటంటే కోయాలి, మాల కట్టాలి అంటే కొంచెం టైం ప్రాసెసే కదా! అందుకని చామంతి పూలయితే అటొక జడలో, ఇటొక జడలో వేసేస్తే బావుంటదని ఇంకా తనకి జడ వేసేసి ఫ్లవర్స్ పెట్టేసి పంపించేసాను. ఈరోజైతే అసలు ఏడవకుండా బాయ్ అని చెప్పి మరీ వెళ్ళింది. ఇక మా పెద్దమ్మాయి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత మా చిన్నమ్మాయి కోసం స్నానం చేపియాలని పొయ్యయితే వెలిగిస్తున్నాను. ఉదయం, సాయంత్రం కంపల్సరీగా తనకి స్నానం చేపియాల్సిందే. స్నానం చేపిస్తేనేంటంటే కొంచెం ఎక్కువ సేపు నిద్రపోయిద్దనమాట. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా కొంచెం చలిగా ఉంది ఇంకేం చేపిద్దాలని స్కిప్ చేసేసాననుకోండి, చిరాకుగా ఉండిద్దో ఏమో మరి ఒక గంట సేపే నిద్రపోయిద్ది. అదే స్నానం చేపిచ్చి నిద్రపుచ్చాననుకోండి 2, 3 గంటల వరకు అసలు లెగవదు, కదలదు కూడా. అందుకని ఇక పొయ్యయితే వెలిగిచ్చేసి తనకైతే ఇంకా స్నానానికనేసి వేడి నీళ్ళు పెట్టేశాను. అసలు దిగమంటే దిగట్లేదు. ఇంకా అలాగే బకెట్‌తో పోసాననమాట. ఇంకా ఇప్పుడైతే మా అమ్మాయికి బాగా దగ్గు, జలుబు చేసిందండి. అసలు అన్నం కూడా తినట్లేదు. ఇంకా నా ఫీడింగే ఇస్తున్నాను. ఇంకా తనకి మా ఆయన నిన్న వెళ్ళి టానిక్‌లయి తీసుకొచ్చారనమాట. తాపిస్తున్నాను. నేను టానిక్ మూత తీయంగానే ఇంకా పక్కకెళ్ళి కూర్చుంది. దూరంగా జరిగేసింది. అస్సలు తాగదండి టానిక్‌లయితే మాత్రం. బలవంతంగా తాపిస్తున్నాను. చేదుగా ఉంటది. నేను కూడా టేస్ట్ చేశాను ఎలా ఉందా అనేది. చాలా అంటే చాలా చేదుగుంది. అయినా తప్పదు కదా! వాళ్ళకి క్యూర్ అవ్వాలి అంటే. మామూలుగా అయితే నేను రోజు పిల్లలతో పాటే అన్నం తినేస్తాను. కానీ ఈరోజు చాలా లేట్ అయింది. కొంచెం పని ఎక్కువైందనమాట ఉదయం పూట. అందుకనేసి నేను ఇప్పుడు తినేసరికైతే 10:30 ఆ టైం అయింది. తినేసిన తర్వాత ఇంకా అమ్మాయికి స్నానం చేపిచ్చే ముందు ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. అంటే ఊడుస్తున్నాననమాట. తర్వాత మళ్ళీ ఊడవాలంటే ఫ్యాన్ ఆపేయాలి. తను నిద్రపోదు గదా! అందుకనేసి తను నిద్రపుచ్చే ముందు, స్నానం చేపిచ్చే ముందే ఇలా ఇల్లయితే క్లీన్ చేసుకుంటాను. రోజు ఇంకిదే నా రొటీన్ అనమాట. ఒక పక్క నేను ఊడుస్తున్నాను. ఇంక పక్క నుంచి ఆమె సామాన్లన్నీ కదిలిస్తూ, కింద పడేస్తూ ఉంటది. ఇంకా సర్దుకోవడం, వాళ్ళు పడేయడం. ఇంకో గూట్లోకైతే ఇంకా బట్టలు మడతేసి పెడతానా, ఇంకా మంచం మీద నుంచొని గూట్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా మంచం మీద కుప్ప చేసేసిద్ది. నేను మడతేసుకోవడం, వాళ్ళు తీసుకొచ్చి కింద పడేయడం. ఇంకిదే అయిపోయిద్దనమాట వాళ్ళతో. మా ఇంట్లో ఏంటంటే అప్పుడు మట్టితోనే కింద అలికేది అలా ఉండేదనమాట. ఇంకా పిల్లలు వాటర్ పారబోస్తారు. అంతా బురద బురద చేసేస్తారని ఇంక ఇంట్లోకొచ్చే ముందేంటంటే ఇలా సిమెంటును, ఇసుక కలిపి అలా మామూలుగా ఫ్లోరింగ్ లాగా చేయించాను. అందుకని ఇప్పుడు ఊడవడానికి ఈజీ అయింది. మామూలు చీపుర్లయితే ఈ ఇంట్లోకి అసలు పనికిరావనమాట. అందుకని ఇలా ఈత చీపురయితే తీసుకున్నాను. ఇక నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం అయిపోయేసరికి నీళ్లు కూడా కాగినియి. ఇక మా అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. మా ఇంటి చుట్టూ అయితే ఈ కాలువ ఉంటది కదా! కట్టే ఉండిద్దనమాట. కాలువ కట్ట లాంటిది. ఇంకా బాగా పక్షుల అరుపులతో, కాకుల అరుపులతో బావుంటది. స్నానం చేపిచ్చి అయిపోయిందో లేదో ఇంక మా అమ్మాయి అయితే నిద్రకొచ్చేసింది. పాట పాడుతుంది. మీరు కూడా వినండి. గీత్ బోల్ బను. ఆ! ఆ! హ్మ్. ఏవో వచ్చిరాని మాటలైతే ఇంక నాకు ముచ్చట చెప్తుందనమాట నిద్రపోకుండా. ఇంక మా అమ్మాయి నిద్రపుచ్చిన తర్వాత బట్టలైతే ఉతకలేదు ఉదయము. ఇంకా బట్టలు ఉతకడానికని సిద్ధం చేసుకుంటున్నాను. రోజైతే ఉదయం పూట పిల్లలు లెగవక ముందే బట్టలు గాని, వంట గాని అంతా అయిపోయిద్ది. కానీ ఈరోజు ఏందో లెగిచేసరికి కొంచెం బద్ధకంగా అనిపిచ్చింది. ఉతకలేదనమాట.
రోజు మా అమ్మాయి స్కూల్‌కి వెళ్ళకముందే 9 ఆ టైం కల్లా నా పనులన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈరోజు కొంచెం బద్ధకంగా అనిపించిందని చెప్పాను గదా! అందుకని ఇంక బట్టల వరకు తర్వాత ఉతుక్కుందాంలే అని ఇంక ధీమాగా అలాగే ఉంచేశాను. నానబెట్టుకున్నాను. తర్వాత ఉతుకుదాంలే అని. కానీ ఇంకా రోజు పూరి గుడిసెలో ఉండేదాన్ని కదా! గుడిసెలో నుంచి బయటకొచ్చేదాన్ని కాదు. చల్లగా ఉండేదనమాట గుడిసెలో అయితే. ఇంక ఈరోజు 1:00 ఆ టైం అయింది బట్టలు ఉతికేసరికి. ఎండైతే బాగా విపరీతంగా ఉంది. రోజు తెలిసేది కాదు. ఇంక ఫిబ్రవరి ఎండింగ్‌లోకొచ్చేసాంగా. ఇంక ఎండలయితే బాగా పెరిగిపోతున్నాయి. ఇంక జాగ్రత్తగానే ఉండాలి. ఎర్లీగా పని చేసుకొని ఇంక ఇంట్లోకెళ్ళిపోవడమే. మా ఇంట్లో అయితే చల్లగుండిద్దనమాట. ఏసీ గూడా పనికిరాదు. ఇంకా ఇంటి ముందే వేప చెట్టు కదా! ఇంకా చల్లగుండిద్ది. అలా ఫ్యానేసుకున్నా చాలనమాట. హాయిగుండిద్ది. అందరూ మా ఇంట్లోకొచ్చే వాళ్ళందరూ కూడా అలాగే అంటారు. మామూలుగా మా హోమ్ టూర్ వీడియో కూడా చేసి పెట్టాననమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసేయండి. ఇంక ఇంటి ముందే వేప చెట్టు ఉందని చెప్పాను కదా! ఇంకా ఆకులన్నీ రాలుతా ఉంటాయి. వరండాలో అయితే కనీసం రోజుకొచ్చి 3, 4 సార్లైనా ఊడుస్తా ఉంటాను. మా పాపకైతే ఇంక ఫీడింగ్ ఆపలేదు. జుట్టయితే విపరీతంగా రాలిపోతుంది. అయినా బాధపడి ఏం లాభమండి. ఉన్నదే మనది, పోయింది మనది కాదనుకోవడమే. కనకాంబరాలైతే పూసి రాలిపోతున్నాయి గూడా. అందుకని చిన్నగా పిన్నిస్‌లో అయితే గుచ్చుకుంటున్నాను కోయలేక. కోసి కట్టాలంటే నాకు మెడ నొప్పొచ్చేసిద్దండి. అంతేనండి ఈ వ్లాగ్. మీకు నచ్చిందా? అయితే చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.